పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు అధికంగా విచ్చేశారు. శనివారం నాడు ఉదయం నుంచి ఆలయ అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యుల నేతృత్వంలో సుప్రభాత సేవ, ఆరాధన, తోమాల సేవ, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి తదితర పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అర్చకులు క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనాన్ని కల్పించారు. శనివారం నాడు స్వామివారి దర్శనం కోసం వర్షంలో కూడా ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. తమ తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేసి దాతలు కొనుగోళ్ల వెంకట సురేష్, గద్దె సోమచంద్ర చౌదరి, హేమంత్ నందన్ తదితరులకు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి పండితుల ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణికల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అంతర్జాతీయ 10వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల పట్టణంలో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పాటు యోగాసనాలను వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమలరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పంచాయతీ పరిధిలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో స్కూల్ కిట్లను పంపిణీ చేసినట్లు గ్రామ సర్పంచ్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన సాయిల్ సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల్ రాంబాబులు తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులతో నిర్వహించిన నేను బడికి పోతా పలువురిని ఆకట్టుకుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అందరికీ శుభాకాంక్షలను తెలిపారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. వస్తువులను చేసుకుని క్రమశిక్షణగా ప్రతిరోజు మీరు స్కూల్కి వచ్చి బాగా చదువుకొని ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు అవగాహన చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు సాయంత్రం టైంలో, మార్నింగ్ టైంలో కూడా మళ్ళీ చదువుకొని మంచి విజ్ఞానవంతులై మంచి ఉద్యోగాల్లో రాణించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలండి. మరి మీ యొక్క జంగారెడ్డిగూడెం పట్టణంలో గరుడు పక్షి నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులకు డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు పలకలను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగా మాట్లాడుతూ తమ సంఘ గౌరవ అధ్యక్షుడు నేలపోలు ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు ఎమ్మంది శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో నూతనంగా పాఠశాలలో చేరిన చిన్నారులకు పలకలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేలప్రోలు ప్రభాకర్ రావు, కార్యదర్శులు లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి, ఉపాధ్యాయులు నాగరాజు మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.